ప్రజలు సమస్యలను చెప్పకుండానే గుర్తిస్తామని ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానం పాలకులకు గుర్తుందా? దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య పరిష్కారం అవుతుందా? ఎన్నికలప్పుడు పోటీ చేసిన వారందరూ హామీ ఇవ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం మామూలే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా? ఎన్నికలు వస్తున్నాయంటే చాలు పనికొస్తాయా లేదా అని చూడకుండా నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చేస్తుంటారు. ఎన్నికలైపోయాక గుర్తు లేనట్లు మర్చిపోతూ ఉంటారు. హామీలను నెరవేర్చాలనే ధ్యాస ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఒక్క ఇండస్ట్రీ లేదు. ఇండస్ట్రీలు సమూహంగా ఉండే ప్రదేశానికి వెళ్లాలంటే ఈ రోడ్డే ప్రధాన రహదారి. సెజ్కు వెళ్లాలన్నా, కొత్తపల్లి వెళ్లాలన్నా 36 గ్రామాలకు పోర్టు బీచ్ రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారి కూడా ఇదే. ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి లేకపోవడం వల్ల ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. బ్రిటిషర్స్ టైం దగ్గర నుంచి కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి ఆర్ఓబి శాంక్షన్లో పేపర్లో కనపడుతున్నాయి. మొత్తం అంతా కూడా ఇది ఏ రకంగా వెళ్తుంది అన్నది ఈవేళకి అయోమయం. ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా బ్రిడ్జి పడతదా పడదా, ఇక్కడ అమౌంట్లు శాంక్షన్ అయినవి, ఇక్కడ ప్రజల కష్టాలు అందరూ కూడా ఈవేళకి ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇవాళ మొత్తం స్టేషన్కి అటు ఇటు కూడా రైల్వే స్థలాలు కబ్జాకు గురయ్యి ఇవాళ అభివృద్ధికి నోచుకోని పరిస్థితి. గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మాట మీద నిలబడే వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలుపొందారు. ప్రజలు ఎన్నికల్లో తనను ఆదరించినట్లుగానే అన్ని సమస్యలు తీరుస్తానని చెప్పుకుంటూ వస్తున్నారు. వీలైనన్ని పనులు పూర్తి చేసేలా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఉప్పాడ, పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని, పలు ప్రధాన ట్రైన్లకు స్టాపింగ్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. రైల్వే బడ్జెట్లో ఈ ఆర్ఓబి గురించి ఎలాంటి కేటాయింపులు చేశారా లేదా అన్నది క్లారిటీ లేదు. దీంతో ఈసారనే ఈ కళ నెరవేరుతుందా అనే సందేహాలు వెంటాడుతున్నాయి. కొత్తపల్లి, ఉప్పాడ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రయాణికులకి చాలా సౌకర్యంగా ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఒక్కొక్క ట్రైన్స్ కూడా బాగా పెరిగిపోవడంతో ఈ ట్రైన్స్ చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. అందుచేత అతి తొందరలో ఈ ఫ్లైఓవర్ వేయాలని మనసా వాచ్య కర్మణ కోరుకుంటున్నాం. ఇలా పిఠాపురం నుంచి ఈ పరిసర ప్రాంతాల నుంచి ఉప్పాడ వరకు ఇలా బీచ్ రోడ్డుకి ప్రజానీకం ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో ఈ గేటు ప్రయాణికులకి చాలా ఇబ్బందిగా మారుతూ ఉంది. 3 దఫాదుల నుంచి ఇదిగో బ్రిడ్జి వేసేస్తున్నాం, అదిగో బ్రిడ్జి వేసేస్తున్నాం అని పాలకులు, నాయకులు కబుర్లు చెప్తున్నారు తప్ప ఈ ఫ్లైఓవర్ మాత్రం పూర్తి కావట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఓఆర్బి నిర్మిస్తే ఈ మార్గంలో రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదు. ట్రాఫిక్ జామ్ సమస్య తీరిపోతుంది. అయితే భూసేకరణ సమస్యను సాకుగా చూపించి ఆలస్యం చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ స్వయంగా ఇచ్చిన హామీ కావడంతో నిర్మాణం పూర్తవుతుందన్న ఆశతో జనాలు ఎదురు చూస్తున్నారు.